వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. ఈరోజు వంటలు క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై అనుకోవచ్చు, కూర అనుకోవచ్చు, వాట్ ఎవర్. ఓకే, ఇవ్వండి. అండ్ కాలీఫ్లవర్ కర్రీ ఆర్ ఫ్రై, వాట్ ఎవర్. ఇవ్వండి. ఇదేమో ఇక్కడ మాకు దొరుకుతుంది అయోడైజ్డ్ టేబుల్ సాల్ట్. ఇది దీంతో అప్పుడప్పుడు నేను కూరగాయలు వాష్ చేస్తా, అట్లానే కూరల్లో కూడా వేస్తా. కాకపోతే ఏంటంటే ఇది ఎందుకంటే అయోడిన్ కూడా మనం తినాలంటారు కదా, అందుకని ఇది మెయిన్లీ కూరగాయలు కడగడానికి వాడతా. అండ్ ఆల్టర్నేట్ డే సీ సాల్ట్ అట్లా. ఆర్ ఒక కూరలో సీ సాల్ట్ వేస్తే ఒక కూరలో సాల్ట్ వేస్తా. బాడీకి అయోడిన్ కూడా కావాలంట, అందుకోసం. అండ్ ఇదేమో టమాటా పప్పు, ఇదేమో పప్పు చారు, మాజీ పప్పు చారు. ఈ సీ సాల్ట్ ఇవ్వండి. సో అది కాంబినేషన్ యూజ్ చేస్తాను నేనైతే, ఎందుకంటే చెప్పిన మీకు రీజను. సో ఈరోజు టెంపరేచర్ వచ్చేసి మ్యాక్సిమం 10 degrees, అంటే ఆఫ్టర్నూన్ 3-4 వరకు మ్యాక్సిమం టెంపరేచర్ 10 degreesకి పోయింది. ఇంకా కొన్ని ఇళ్ళ ముందు ఐస్ కరగలేదు. సో వాళ్ళకి ఏంటంటే సన్ అంత లేదు, ఎండ ఎక్కువ పడతలేదు వాళ్ళ ఇళ్ళ ముందు. కూడా చూసిరా, ఆ 2 ఇల్లులు అండ్ ఇది. సో ఈ 3 ఇళ్ళ ముందు ఇంకా మంచు ఉంది. ఇగోండి, ఇక్కడ కూడా స్లైట్ మంచు ఉంది, చూసిరా. థర్స్డే పడ్డది, వాళ్ళ మండే. ఇక ఇంకా కదలలేదు. ఈ చెట్లు చూడండి ఎట్లా అయిపోయినాయి, అబ్బా చాలా ఘోరంగా అయిపోయినాయి. ఇది స్మెల్ కూడా వస్తుంది, ఇది చెట్టు వాసన కూడా వస్తుంది. ఆ చెట్టు అయితే ఎక్కడి నుంచి వస్తుందా వాసన అని చూస్తే, ఇగోండి నా ఎల్లో రోజు ఇంత ఘోరంగా అయిపోయింది. యాక్చువల్గా ఒక ఇయర్ రింగ్ పోగొట్టుకున్నాం మొన్న, స్నో రీల్స్ తీసుకుంటా, అది ఎత్తుక్కుందామని వచ్చిన. ప్రస్తుతానికి ఈ వెదర్ ఇప్పుడు వచ్చే సాటర్డే వరకు, మళ్ళీ సండే నుంచి -3కి వెళ్తుంది. సండే మినిమం టెంపరేచర్ నేను చెప్పేది. అండ్ మండే చూసుకుంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి వెదర్ రిపోర్ట్లో, అంటే నెక్స్ట్ 7 days తర్వాత -7 మండే. నెక్స్ట్ మండే మినిమం ఈజ్ -7, మ్యాక్సిమం ఈజ్ -3. సో అట్లా డల్లాస్లో సన్సెట్ అయిపోతూ ఉంది. ఇట్స్ 5:50 PM. టీ టైం లేట్ అయిపోయింది ఈరోజు. సో